హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నాది బెండకాయ పచ్చడి అండి. బెండకాయ పచ్చడి అండ్ సంగటి, రాయలసీమ సంగటి అండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాగినాక సిమ్లో పెట్టుకొని పచ్చిమిరపకాయలు వేపుకోవాలి. పచ్చిమిరపకాయలు నేను అన్నీ సపరేట్గా వేపుకుంటానని చెప్పా కదండి, అన్నీ సపరేట్గా వేపుకుంటాను. పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు ఒకవైపు వేపేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయల్లో జీలకర్ర, కరివేపాకు పడితేనే చాలా బాగుంటుంది. వేపేసుకొని అవి తీసి సపరేట్గా పెట్టేసుకున్నామండి. ఒక గిన్నెలో తీసేసుకున్నాము. ఇలా వేపేసుకోవాలి. మటసంగా వేపేసుకొని చూడండి ఎలా వేగినాయో. అవి వేగినాయి మీకు అర్థమైపోద్ది వేపుకునేటప్పుడు, వేగినాయా లేదా అనేది. అవి మీరు చూసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుంటే సరిపోయిద్ది. ఆ లోపల మనం శనగగుండ్లు అవన్నీ సపరేట్ చేసుకున్నాం. కొంచెం జీడిపప్పు, అందుకండి శనగగుండ్లు, జీడిపప్పు ఎందుకంటే మరీ పచ్చిమిరపకాయలు కనుక కొంచెం కారం తిన్నోళ్ళు ఉంటారు కదండి. ఓ 3 జీడిపప్పులు వేసుకుంటే చాలు, ఆ కారం అనేది తగ్గిపోయిద్ది, చాలా టేస్ట్ వచ్చింది. కొని నేను కొన్నిట్లో వేస్తాను, అన్నిట్లో వేయను. పచ్చిమిరపకాయలు ఈ పచ్చళ్ళలో మట్టుకు వేస్తానండి, బెండకాయ పచ్చళ్ళలో. ఎందుకంటే జీడిపప్పు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈగుని ఇట్లా వేసేసుకొని ఈ వేగినాక బాగా ఈగుని తీసుకొని సపరేట్గా పెట్టేసుకొని అలానే బెండకాయలు కూడా వేసేసుకోవాలండి. బెండకాయల్లో చిన్న గ్లాసులో వాటర్ వేసుకోవాలి. బెండకాయలు ఆయిల్లో దానికంటే వాటర్లో ఉడికితే చాలా బాగుంటాయి. వాటర్లోనే చేస్తానండి అవి కూడా అలానే వాటర్లో బాగా వేపుకోవాలండి. అవి కూడా వేపుకునేవి ఉడికినాయి లేదు మీకు అర్థమైపోద్ది. ఉడికేంతవరకు వేపుకోవాలి. అవి బాగా వేపుకొని సపరేట్గా కూడా అవి కూడా ప్లేట్లో తీసేసుకోవాలి. ఉడికినాయి అని తెలిస్తే మీకు అర్థమైపోద్ది. ఆయిల్లో కాకపోతే విడిగా వాటర్లోనే ఇలా చేసేసుకోండి, చాలా బాగుంటాయి. ఆయిల్ అన్నిటికైతే మరి ఎక్కువ అయిపోద్ది ఆయిల్. బెండకాయలు ఆయిల్ చేసేదానికంటే ఇట్లా వాటర్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలాగానే ఇవి సపరేట్గా తీసేసుకొని టమాటాలు మనం కట్ చేసి పెట్టుకుంటాం కదండి, టమాటాల్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని టమాటాలు కూడా వేసేసుకుంటే సేమ్ ప్రాసెస్లో వేపేసుకుంటే ఆయిల్ కొంచెం తొందరగా మగ్గడానికి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అట్లా ఆగితే అవి ఉడికిపోతాయి. చూడండి ఎలా ఉడికిపోయినాయో. ఇవి సపరేట్గా తీసేసుకున్నాము అనుకోండి. ఈ సపరేట్గా తీసేసుకుంటే ఇంకా కుక్కర్లో వాటర్ పోసేసి బియ్యం, ఒక గ్లాసుకు బియ్యానికి 4 గ్లాసులు వాటర్ పోసి కుక్కర్ పెట్టేస్తేనండి స్టవ్ మీద. ఆ లోపల 3 విజిల్స్ వస్తాయి సంగటికి. అవి అదే దాంట్లో సంగటి చేసుకోవటానికి కొంచెం ఇబ్బంది అయింది. అలాంటప్పుడు దాంట్లో కాకోకుండా ఒక అన్నం వండుకునే గిన్నెలో తీసేసుకొని రాగి పిండి వేసుకొని ఇలా కుక్కర్లో పెట్టుకుంటే జస్ట్ 5 నిమిషాల్లో అయిపోద్దండి. అందుకని నేను ఒక మామూలు గిన్నెలో తీసుకున్నాక రాగి పిండి వేసి ఒక 5 నిమిషాలు మగ్గాలండి. మగ్గినాక కలుపుకుంటే రాగి సంగటి పచ్చడితో సూపర్గా ఉంటుందండి. నాకు బాగా నచ్చింది, మీకు నచ్చాలని కోరుకుంటున్నాను.